మనకి చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో నక్కను గ్రేప్స్ స్టోరీ ఒకటి ఉండేది. ఆ స్టోరీ నీతేంటంటే అందని ద్రాక్ష పులుపు అని. మీలో ఎంతమందికి ఆ స్టోరీ గుర్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి సమ్మర్ లోనే కదండి మల్లెపూలు బాగా దొరికేది. పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, స్కూల్స్ ఎలాగూ ఉండవు కాబట్టి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ చక్కగా పోల్ జడలు వేయించుకొని బాగా రెడీ అయ్యి స్టూడియోకి వెళ్ళి ఫోటోలు తీయించుకునే వాళ్ళు. నాకు కూడా పోల్ జడ వేయించుకోవాలని ఉండేది కానీ మా అమ్మ ఇద్దరం ఆడపిల్లలు అయ్యేసరికి ఒకరికి వేయిస్తే ఇద్దరికి వేయించాలి అని ఎవరికి వేయించేది కాదు. మా అమ్మ ఎలాగూ పోల్ జడ వేయించదని నాకు అర్థమయ్యి నేను సర్ది చెప్పుకునేదాన్ని. ఎక్కడ వేయించుకుంటాము, వేయించుకున్న దగ్గర నుంచి అటు కదలొద్దంటారు ఇటు కదలొద్దంటారు, జడ బరువుగా ఉంటది మాకు వద్దులేమ్మా అన్నట్టు సర్ది చెప్పుకునేదాన్ని. ఆ నక్క స్టోరీలో నక్క చెప్పేసుకుంది కదా అందని ద్రాక్ష పులుపు అని, అలాగా అందుకనే గుర్తొచ్చింది ఆ స్టోరీ నాకు. అందుకని నాకు పోల్ జడేయటం రాకపోయినా పూలు తీసుకొచ్చి పోల్ జడ లాగా చుట్టేశాను చైత్రకి. నాకు పెళ్లి టైంలో వేశారండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో పోల్ జడ. ఆ పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి.